నమస్తే. ప్రజా సమస్యల పరిష్కారమైన సిటీ న్యూస్కు స్వాగతం. మీరు చూస్తున్న సిటీ న్యూస్. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్న జిల్లా అధికారులు, కార్పొరేషన్ డిప్యూటీ మేయర్. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల నియోజకవర్గ పరిధికి చెందిన 61 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ. మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని డి అడిక్షన్ సెంటర్ను సందర్శించిన డీసీపీ భాస్కర్. ఈ అడిక్షన్ సెంటర్లో చికిత్స పొందుతున్న 17 మందికి కౌన్సిలింగ్ ఇచ్చిన డీసీపీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో, ప్రజల భాగస్వామ్యంతో పగడ్బందీగా అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసినటువంటి జిల్లా స్థాయి సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జడ్పీసీఓ గణపతి, సిపిఓ పాపయ్య, మంచిర్యాల కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, చెన్నూరు, బెల్లంపల్లి, కేతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్లతో కలిసి హాజరయ్యారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని, అర్హత మేరకే లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించాలని, అదేవిధంగా లాటరీ పద్ధతి ద్వారా కేటాయించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆర్థికంగా ఎదిగేందుకు రుణ సదుపాయం అందించడం జరుగుతుందని, ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులు త్వరలో పూర్తవుతాయని ఆయన అన్నారు. వ్యవసాయంలో పంట మార్పిడి విధానం రైతులకు వివరించాలని, బస్తీ దవాఖానాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్య కళాశాల ద్వారా మెరుగైన వైద్య సేవలను అందించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. డిస్కషన్ చేయడం జరిగింది. మనం అందరికీ అవకాశం ఇచ్చాము. ఏమైనా ఇష్యూ సంబంధించిన ఉన్నాయి, ఇష్యూ రేజ్ చేయకండి. ఏమైనా ఇష్యూ ఉన్నాయి, ఇష్యూ రేజ్ చేస్తున్నారు. ఏమైనా ఇంకా కౌంటర్ అది వస్తున్నాయి అంటే దానికి వినడానికి అది ఉండాల్సింది. తర్వాత మీకు ఇచ్చిన టైంలో వీఆర్ నాట్ డిస్టర్బ్. ఎవరికి ఏమైనా టైం ఉంటుంది అంటే మనం డిస్టర్బ్ చేయము. కానీ దానికి ఏదో ఒకటి విని మనం దానికి అది చేస్తే అది కరెక్ట్గా కాదు. ఇంకా ఒకటి అన్నెసెసరీగా అలిగేషన్స్ చేయకండి. దానికి కరెక్ట్గా ప్రూఫ్స్తో పాటు ఇవ్వాలి. విల్ టేక్ యాక్షన్. కానీ ఏమైనా ఏదో ఒకటి ఎలిగేషన్స్ మనం చేసేస్తాము, దానికి అది మనం రిప్లై ఇవ్వాలి. ఎందుకు అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఇది పార్ట్ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో క్రిటిసిజం ఇస్ పార్ట్ ఆఫ్ ద. కానీ మనం క్రిటిసైజ్ మాత్రమే చేస్తాము, కానీ వినడానికి భయపడుతున్నాము అంటే అది కరెక్ట్గా కాదు. క్రిటిసైజ్ చేసిన టైంలో కొంచెం కౌంటర్గా కూడా వచ్చేస్తుంది. దానికి కూడా వినాలి. నీ వ్యూ పాయింట్ మళ్ళీ ఇవ్వాల్సింది అంటే దట్ ఈస్ ద బెటర్ వే. దాని తర్వాత కొత్త స్కీమ్స్ గురించి, ఇప్పుడు నడుస్తున్న స్కీమ్స్ గురించి పర్టికులర్గా 2 BHK హౌస్ గురించి చెప్పిండు. నేను మళ్ళీ చెప్తున్నాను, లాటరీ తోటి చేస్తున్నాము, ట్రాన్స్పరెంట్ వేలో లాటరీ తోటి చేస్తున్నాము. అందరితోటి కన్సెన్సస్ చేసేసి లాటరీ చేయాలి అంటే ఇది ఎప్పుడైనా కాదు. అట్లా ఆల్రెడీ డ్రాగ్ అవుతుంది. ఇంకా డ్రాగ్ అయ్యి మళ్ళీ ఆ టైంకి ఇల్లు ఖరాబ్ అయిపోతుంది. సో దానికోసమే మనం తొందరగా చేస్తే ఎవరికి ఏమైనా దాని గురించి ఇబ్బంది ఉన్నాయి క్లియర్గా పాయింటెడ్గా రాయాలి. ఈ పర్సన్ మీలో వచ్చిన లిస్టులో ఎలిజిబుల్గా లేవు, ఈ రీజన్స్ తోటి. కరెక్ట్ రీజన్ ఉంటుంది అంటే తీసేస్తాము, లేకపోతే అందరికీ రిప్లై ఇస్తున్నాము. చాలా దానికి మనం రెగ్యులర్గా రిప్లై పంపిస్తున్నాము మీ ఇచ్చిన దానికి. సో దానికి రిప్లై ఇస్తాము. ఒక ఎలిజిబుల్ ఉన్నారు కాబట్టి ఇచ్చాము, ఆర్ ఎలిజిబుల్ ఉన్నారు కాబట్టి తీసేసాము. దానికి ఇందిరమ్మ ఇల్లు సంబంధించినా కూడా దాదాపు 1500 ఇల్లు మన జిల్లాలో పూర్తి అయింది. ఇంకా 1500 ఇల్లు ఐ థింక్ 2 monthsలో మనం పూర్తి చేయడానికి ట్రై చేస్తున్నాము. సెకండ్ విడుదల కూడా గవర్నమెంట్ నుంచి అనౌన్స్ అయింది. మన టార్గెట్ పరంగా 4 విడుదలలో అందరికీ ఇల్లు రావాల్సింది. సో చాలా మంది వస్తున్నారు, మాకు ఇల్లు రాలేదు. ఎలిజిబుల్ లిస్టులో ఉన్న తర్వాత ఇల్లు ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ విడుదలలో రాలేదు అంటే సెకండ్ విడుదలలో వస్తుంది, లేదు థర్డ్ విడుదలలో వస్తుంది, ఫోర్త్ విడుదలలో వస్తుంది. విడుదల వారీగా, కాన్స్టిట్యుయెన్సీ వారీగా కోటా బట్టి దానికి ఇవ్వడం జరుగుతుంది. దానిలో డ్యూటీ టేకింగ్ ద కన్సర్న్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వ్యూ పాయింట్, ఇందిరామా కమిటీ వ్యూ పాయింట్ అన్ని దానికి తీసుకొని డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్కి ఆమోదం తోటి మరి ఇందిరామా ఇల్లు ఇస్తున్నాము. దానిలో కూడా ఎవరైనా ఎలిజిబుల్ దాని తర్వాత మనకి వస్తున్నాయంటే దానికి అమౌంట్ ఆపడం జరుగుతుంది.
చాలా మందికి ఇచ్చిన తర్వాత ఎలిజిబుల్ గా ఉన్నారంట తెలిసిన తర్వాత మనకి అమౌంట్ ఆగిపోయింది. సో ఎలిజిబుల్ ఉన్న దానికి అన్ని పథకాలు ఇవ్వాలి, ఆ ఆలోచనతోటి మాత్రమే మనం ముందుకు వెళ్తున్నాం. పెన్షన్ గురించి కూడా ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఫేస్ మన దానికి ఫోటో తీసుకుంటున్నారు లైవ్. ఎందుకు అంటే మనం చెక్ చేసిన తర్వాత, సాఫ్ట్వేర్ చెక్ చేసిన తర్వాత చాలా మంది డెత్ అయిపోయిన తర్వాత కూడా, పర్మనెంట్లీ షిఫ్ట్ అయిపోయిన తర్వాత కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. సో సపోజ్ ఇక్కడ నుంచి మహారాష్ట్ర వెళ్ళిపోయారు, సో దెన్ అక్కడ పెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. సో అట్లా ఉన్న కేసెస్ కి మనం వెరిఫై చేసేసి కొత్త పెన్షన్ కి కూడా ఆల్రెడీ గైడ్ లైన్స్ వస్తున్నాయి. ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు అప్లై చేయాల్సింది. ఎట్లా మనం రేషన్ కార్డులో ఎట్లా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఎలిజిబుల్ వాళ్ళకి, సేమ్ గా పెన్షన్ సంబంధించిన కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అందరూ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి, ఇన్ఎలిజిబుల్ వాళ్ళకి అయితే క్యాన్సిల్ చేయాలి, వాళ్ళు ఇవ్వాలి. దాని తర్వాత 200 యూనిట్స్ పవర్ సంబంధించిన దాంతో పాటు ఒక కొత్తగా అది కూడా వచ్చింది. అంటే ఐ థింక్ కొన్ని రోజుల ముందు లచ్చటిపేటలో ఒక ముస్లిం లేడీకి చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళు వచ్చిండు. అంటే ముందు ఎట్లా ఉన్నాయి అంటే మీ ఇంటి దగ్గర ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఉంటుంది అంటే మాత్రం మీకు కరెంట్ వస్తుంది. ఇప్పుడు అగ్రికల్చర్ లో ఆర్ హౌస్ సంబంధించిన కూడా దూరం ఉన్న టైంకి కూడా కొన్ని పోల్ వరకు గవర్నమెంట్ నుంచి ఫ్రీగా ఇచ్చేసి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి జస్ట్ మీటర్ కనెక్షన్ కి అప్లై చేస్తే కరెంట్ వచ్చేస్తుంది. ఆ పాత ఛార్జెస్ అన్ని వేవ్ ఆఫ్ అయింది %. ఇప్పుడు అందరూ దానికి మంచిగా వాడుకోవచ్చు. సేమ్ గా ఇందిరా మహిళా శక్తి సంబంధించిన వడ్డీ లేని రుణాలు సంబంధించిన ఎవరైనా కరెక్ట్ టైంకి ఇంట్రెస్ట్ పే చేస్తే, అంటే వాళ్ళు లోన్ కడితే దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా టైమ్లీ మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లాలో చాలా చిన్నగా యూనిట్ ఏర్పాటైంది. మన జిల్లాలో మొదటి ఇందిరా మహిళా శక్తి భవన్, ఏమైనా మహిళా శక్తి భవన్ మనం చెప్తున్నాము, అది కూడా మంచిర్యాల డిస్ట్రిక్ట్ లో అయింది. ఇట్ ఈస్ రెడీ ఫర్ ఇనాగ్రేషన్. సో దానికి మేనేజ్మెంట్ కూడా మహిళా సంఘాలకి ఇవ్వడం జరుగుతుంది. దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేయవచ్చు, దానికి మీటింగ్ కోసం వాడుకోవచ్చు, దానికి ట్రైనింగ్ కోసం వాడుకోవచ్చు. దానికి సంబంధించిన కూడా తీసుకోవడం జరిగింది. రేషన్ కార్డు సంబంధించిన ఆల్రెడీ చెప్పారు, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అందరికీ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా తీసుకోలేదు, ఇంకా ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నారు, ఇమీడియట్ గా మీ సేవలో వెళ్ళి అప్లై చేసేసండి. త్వరలో మనం ఇప్పిస్తున్నాము, అంటే విదిన్ షార్ట్ టైం మనం ఇప్పిస్తున్నాము. సేమ్ గా సన్న బియ్యం సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ టేకప్ చేసిన డిసిజన్ బట్టి సన్న బియ్యం ఇప్పుడు ఇస్తున్నాము. సో దాని నుంచి చాలా ఇష్యూ సార్ట్ అవుట్ అయింది. ఈ డైవర్జెన్స్ సంబంధించిన ఇష్యూ ఆర్ దానికి తింటారా అట్లా ఇష్యూ మ్యాక్సిమం పర్సన్ సన్న బియ్యం తినడానికి ఇష్టపడతారు. కాబట్టి ఇక్కడ ఏమైనా కన్జంప్షన్ అవుతుంది, అదే ఇస్తున్నాము. దాంతో కలిపి ఇంకా ఒకటి సన్న వడ్లుకి బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఐ హోప్ ఇప్పుడు ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్ నుంచి డిస్కస్ చేసిన స్కీమ్ సంబంధించిన ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి దాని గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. తర్వాత కూడా ఇష్యూస్ ఉంటుంది, దాని గురించి కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వి ట్రై టు సార్ట్ ఇట్ అవుట్. పాయింటెడ్ గా ఇష్యూ ఉంటుంది అంటే దానికి మనం సార్ట్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాము. జిల్లా స్థాయి సమావేశం గురించి చర్చించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల 3 నెలలు అయింది. మన కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకే పెద్దపీట వేసి అనేక పథకాలను మహిళల పేరు మీదుగానే మనకు ఇవ్వడం జరుగుతుంది. మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డాక ఫస్ట్ గా మహాలక్ష్మి పథకాన్ని ఏర్పాటు చేసి ఉచిత బస్ సౌకర్యాన్ని మన ఆడవారి పేరు మీదుగానే చేసి మహిళలకే ఫస్ట్ పీట వేశారు. అట్లాగే గృహజ్యోతి అనేది కూడా మహిళల పేరు మీదనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే రైతు భరోసా, రైతులకి భరోసా ఇవ్వడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వము వారికి అండగా నిలబడడానికి, వారికి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చి మీ పథకాలను కూడా ఐడిఓసి వారు వారి గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ వారికి కలిగే ప్రయోజనాలను గురించి వారికి రైతులకు తెలియజేస్తూ వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వారు చేస్తున్న కృషి కూడా అభినందనీయం. అట్లాగే సన్న రకం బియ్యం, అట్లాగే చైల్డ్ పెన్షన్స్, కళ్యాణ లక్ష్మి, ఇంద్రా మహిళా శక్తి, వడ్డీ లేని రుణాలు, ఇంద్రమ్మ శారీస్, కొత్త రేషన్ కార్డులు మన ప్రభుత్వం ఏర్పడ్డాక
కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. చేయుత పెన్షన్ కింద 2000 పెన్షన్ ని 4000 పెన్షన్ గా చేసి కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలను ప్రజలకు లబ్ధి చేకూరేలాగా పేద ప్రజలు అనేవారు ముందుకు సాగే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. వారికి ఈ సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలాగా ప్రజాప్రతినిధులను అట్లాగే అధికారులు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి పూర్తిగా వారు లబ్ధి పొందే విధంగా మనమందరము పనిచేయాలి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు నివాసంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్తో పాటు నస్పూర్, హాజీపూర్, లక్షట్పేట, దండేపల్లి మండలాలకు చెందిన 61 మంది లబ్ధిదారులకు 40,71,400 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావు మాట్లాడుతూ సీఎం సహాయ నిధి ద్వారా ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలబడడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. నియోజకవర్గ పరిధిలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేస్తామని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్, మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ మండల పట్టణ అధ్యక్షులు, నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను గెలిపించిన కానీ ఇప్పటి వరకు సాధ్యమైన వరకు చేసుకుంటూ పోతాను. అంటే బీద వాళ్ళకు ఇబ్బందినే 2-3 విషయాలు ఉంటాయి. ఒకటేమో పిల్లలకు చదువు, ప్రైవేటు స్కూళ్ళల్లో చదివించే స్తోమత లేకపోయినా కష్టాలు పడి ఏదో ఉందో దాన్ని కుదరబెట్టి ఆ పిల్లల్ని తీసుకొచ్చి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసి పరిస్థితి ఉంది. దాని ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదువు చెప్పాలని ఒక అపనమ్మకంతో ప్రైవేట్ పాఠశాలలో చదువుతారు. అందుకే బీదవాళ్ళకు సమస్య ఒకటి. రెండోది హాస్పిటల్, ఆరోగ్యం రోగం చెప్పారు. రోగం ఎప్పుడో రాత్రి పోవడం సరైన వస్తుంది. వచ్చిన వెంటనే మీరు ఎక్కడున్నా సరే హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ పోయి డబ్బులు పెట్టే కార్యక్రమం చేసి ఎదుగుతుందని చేసే పద్ధతి వస్తుంది. దాన్ని దృష్టిని పెట్టుకొని ఏదైనా కనీసం ఈ 2 సమస్యలకు పూర్తి పరిష్కారం చేయగలిగితే బీద వాళ్ళకు ఒక 70-80% సమస్య పరిష్కారం పెట్టాలనే ఉద్దేశంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకోవాలని ఇప్పుడు కన్స్ట్రక్షన్ అంటే పని నడుస్తున్నది. పని అనుకూలిస్తే ఇప్పుడు సంవత్సరం నుండి మధ్యన అది పూర్తయిపోతే ఆరోగ్యం కోసం ఏదైతే హైదరాబాద్లో కానీ అన్నట్టు యశోద హాస్పిటల్ అంటూ, లేకపోతే అపోలో హాస్పిటల్ అంటూ, కిమ్స్ ఏదైనా కానీ ఏ హాస్పిటల్ కూడా ఏదైతే వైద్యం ఉంటుందో అంతకన్నా మంచి వైద్యం మన ఇంటి పక్కకి ఇక్కడనే ఐబీ దగ్గర హాస్పిటల్ ఉంటుంది. రూపాయి ఏ ట్రీట్మెంట్ దాంట్లో ఆరోగ్యశ్రీ ఉన్నది కాబట్టి ఏ రకమైన ఇబ్బంది ₹1 కట్టబడుతుంది. మీకు ఇంటికాడికి అసలు ఇబ్బంది ఉంది. ఎందుకంటే మహిళలకు ఎట్లా బస్ ఛార్జీలు లేవు. మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి డైరెక్ట్ ఆడ బస్ ఎక్కి ఐబీలో తిరిగితే డైరెక్ట్ హాస్పిటల్ నేరుగా హాస్పిటల్కి పోవచ్చు. సో అంటే బీద వాళ్ళు దృష్టి పెట్టుకొని ఇవన్నీ చేస్తాం. ఇక విద్య కూడా దాదాపు లక్షపేట స్కూల్ కాలేజ్ పెట్టినామంటే నేను వచ్చిన తర్వాత దాదాపు 45-50 కోట్లు పెట్టి అన్ని స్కూళ్ళల్లో అప్పుడప్పుడు ప్లేట్లు లేవు, తాళాలు లేవు, ఫ్యాన్లు లేవు, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు వాష్రూమ్ లేవు, టీచర్ లేరు, కూర్చున్న బెంచ్ లేకపోతే 50 కోట్లు పెట్టి చేయించాం. మీకు కొత్త కడుతున్నాం. ఇక్కడ లక్షపేట ఏదైతే కట్టాం అటువంటి ఇంకొక 8-9 ప్లాన్ చేసిన శాంక్షన్ ఏ టైం శాంక్షన్ అవ్వచ్చు. అవి అయితే ఏంటంటే విద్యార్థులు ఎంత వీలైనంత ప్రభుత్వ స్కూళ్ళలో తీసుకొచ్చి మంచి చదువు, ప్రైవేట్ స్కూల్ కానీ మంచి చదువు చెప్పించగలిగే ఆలోచన చేస్తుంది. దాంట్లో భాగంగానే సీతారాంపల్లికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ వస్తుంది. దాంట్లో ఒక 3,000 మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళు కన్నా ఎక్కువ హైదరాబాద్ ఏదైతే కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయో వాళ్ళకన్నా మంచి విద్య తెలంగాణ పబ్లిక్ స్కూల్ 3,000 మంది విద్యార్థులతో మొదలుపెట్టిన వచ్చే 20 అంటే సంవత్సరం తర్వాత వాళ్ళు కూడా అడ్మిషన్ తీసుకుని వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తారు. దాంతోపాటు ఇంకోటి దండపల్లి ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకుని దాంట్లో కులానికి సంబంధం లేకుండా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు,
తర్వాత మైనారిటీస్, ఉన్నత వర్గాలు కానీ అందరికీ కూడా అందరు కలిసి ఉండే వసతులు 2,000 మంది పిల్లలకు స్కూలు, హాస్టల్ మొత్తం సౌకర్యాలు 5 ఎకరాల రెవెన్యూ బిల్లు పడుతుంది. అది స్టార్ట్ అయినప్పుడు అది కూడా వచ్చే సంవత్సరం 90% అడ్మిషన్ స్టార్ట్ చేస్తాం. దాంతోపాటు అందులో 2,000 మంది, ఇంకొక 3,000 మంది. ఇది కాకుండా అక్కడ డే స్కాలర్షిప్ అంటే పిల్లలు ఇళ్ళకి వెళ్ళి స్కూల్కి పోయేటప్పుడు బస్సులు కూడా కొని, స్కూల్ బస్సులు కొని బస్సుల ద్వారా వాళ్ళు పోయి ఉంటారు, మాకు చదువుకుంటారు. ఒక టిఫిన్ అక్కడే ఉంటుంది, లంచ్ అక్కడే ఉంటుంది. మంచిర్యాల నేను ఎమ్మెల్యే అయినప్పటికీ 50,000 మంది, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 50,000 మంది విద్యార్థులు. నేను అయినప్పుడు 7,200 మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలలు. ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 6,500-7,000 మంది అక్కడే 14,000 పరిస్థితులు. నా ఉద్దేశం ఏంటంటే కనీసం ఈ ఎన్నికల టైంకి వరకు 30,000-35,000 మంది పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళలో చెప్పించి కార్పొరేట్ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ మంచి విద్య చెప్పించాలని ఆలోచన చేస్తాను. అది కూడా తగ్గబట్టి అది కూడా దాదాపు 30,000 మంది ఖచ్చితంగా దాటిస్తాం. దాంతోపాటు హాస్టల్ సౌకర్యాలు పెంచుతాం. ఒక 4,000 మందికి హాస్టల్ సౌకర్యం ఉంది. దాన్ని కూడా 15,000 హాస్టల్ సౌకర్యం చేసే ఆలోచన దాదాపు చేస్తున్నాం. ఇక్కడికి మాతా శిశువు ఈ హాస్పిటల్ని కాల్ చేస్తే దాన్ని కూడా 600 మంది విద్యార్థులకు హాస్టల్ తయారు చేస్తాం. లక్ష్మీపేటలో కట్టిన మార్కెట్ కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్, దాన్ని కూడా హాస్టల్ కన్వర్ట్ చేసి అది ఒక 2,240 మందికి లక్ష్మీపేట దగ్గర బీసీ హాస్పిటల్ శాంక్షన్ చేసి వస్తుంది. కొన్ని అనుకోవడానికి 1-2 నెలలు ఆలస్యమైనా కూడా చెప్పిన పని మాత్రం 100% చేసిన. ఈ మీతో నీకు బీద వాళ్ళకు కష్టం ఉన్నది, ఇబ్బంది ఉన్నది, స్తోమత లేకుంటున్నది. ఇళ్ళ పంచాయతీ, ఇళ్ళ విషయం, ఇల్లు కూడా ఇంధన మిల్లు ద్వారా కానీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి బీద వాళ్ళకు ఖచ్చితంగా ఇళ్ళ ఏర్పాటు 3,500 ఇల్లు ఇచ్చినప్పటికీ మనకి దాదాపు ఒక 390 మంది వరకు గృహపాఠశాలలు అయితే పూర్తయిపోయి ఇంకొక 200-300 గృహపాఠశాలలు రెడీ ఉన్నట్టు. ఇంకో 1,100 సార్లు మొత్తం 1,800 అయిపోయింది. ఇంకొక 1,100 గ్రూప్ లెవెల్ 9 బేస్మెంట్ ఉంది. ఇంకొక 600 పేరు మార్చి అది కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోతాయి. జూన్ 2 తర్వాత మళ్ళీ మనకు 2వ విడత వస్తుంది. దాంట్లో 3,000 వస్తాయి. డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి. ఇప్పుడు అది కూడా స్పష్టంగా చెప్తున్నాను. ఆడ ఉన్నాయి 540 ఉన్నాయి. దాంట్లో 47 కోర్టు కేసులు సర్వే స్టార్ట్అవుట్ చేసుకుంటాం. పోయినసారి లాటరీ డ్రా తీసి 2,061 మంది 261 మందికి డ్రా తీసి దాంట్లో మొత్తం చెక్ చేస్తే మొత్తం మళ్ళీ పరిశీలిస్తే 221 మంది అర్హులైంది. అందరికీ 3 చనిపోయిన ఆ 3 పిల్లలకి ఇస్తాం. 221 అవి కాకుండా ఇంకొక 300 చేసే అవకాశం 300 రెడీ చేస్తున్నాం. ఇవన్నీ కలిపి ఇంకొక 3 నెలలు దసరా కూడా అవన్నీ పూర్తి చేసి కోర్టు పంచాయతీ రద్దు చేసి 540 మంది అంటే 221 మందికి ఆల్రెడీ అయిపోయింది. మిగిలినవి డ్రా చేసి ఉంది. లాటరీ అంటే అందరినీ కూర్చొని ఎవరైతే అప్లికేషన్ పెట్టిన తర్వాత అర్హులైన అందరినీ కూర్చొని మీతోటే డ్రా తీస్తాం. మేము కాదు, మీరు అందరూ కూర్చొని ఫంక్షన్ కూర్చొని అందరూ మీతోటే డ్రా చేయించి డ్రాలు ఎవరికైతే తెలుసో అదే దినం తాలూకు చేయించేస్తాం. మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి డి అడిక్షన్ సెంటర్ను మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ గంజాయికి అలవాటు పడిన వ్యసనపరులకు పరీక్షలు నిర్వహించి కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంజాయి వ్యసనపరులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలు గంజాయి తీసుకున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారిని మొదటి తప్పుగా భావించి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు చేయిస్తామని, రెండవసారి మళ్ళీ ఇలాంటి సంఘటన జరిగితే జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు గంజాయికి అలవాటు పడిన 17 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. యువత గంజాయి, డ్రగ్స్కు అలవాటు పడకుండా మంచిర్యాల జిల్లాను డ్రగ్స్ గంజాయి రహిత జిల్లాగా పేరు తేవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు, ఆర్ఎంఓ అడ్మిన్ డాక్టర్ శ్రీమన్నారాయణ, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ నాయక్, వైద్య సిబ్బంది ఉన్నారు.
గాంజా లాంటి మత్తు పదార్థాలకు బానిసలైన వ్యక్తులని చెకింగ్ చేసి డ్రగ్ టెస్టింగ్ కిట్ ద్వారా చెక్ చేసి పాజిటివ్ వచ్చిన వాళ్లకు 15 days కోర్టు ఆదేశం ప్రకారము మ్యాండేటరీ ఇన్పేషెంట్గా వాళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మానసిక కౌన్సిలింగ్ అండ్ మెడికల్ ప్రకారం కూడా డాక్టర్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు మంచిర్యాల జిల్లాలో ఒక డిమాండ్ కట్ చేయడం కోసం గాంజాని డిమాండ్ తగ్గించినట్లయితే ఆటోమేటిక్గా కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంద్ చేసినట్లయితే గాంజా యొక్క మూమెంట్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి డ్రగ్ టెస్టులు తీసుకొని ఇప్పటివరకు దాదాపు 19 మందిని పాజిటివ్ టెస్ట్ రావడంతో డ్రగ్ అడిక్షన్ సెంటర్కి పంపినాము. ఇప్పుడు ఈరోజు 17 మంది వరకు హాస్పిటల్లో ఇన్పేషెంట్స్గా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు, ఇక్కడ ఉన్న పెద్దలకు, మీడియా ప్రతినిధుల ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే గంజాయి తీసుకుంటున్నారో, సేవిస్తున్న అనుమానం ఉన్నదో ఇమ్మీడియట్లీ మాకు 100 డైల్ ద్వారా కానీ మాకు వాట్సాప్ నెంబర్ల ద్వారా కానీ సమాచారం ఇవ్వండి. మేము వాళ్ళని ట్రేస్ చేసి చెకింగ్ చేసి వాళ్లకు పాజిటివ్ వచ్చినట్లయితే, వాళ్ళు తాగుతున్నట్లయితే వాళ్ళకు డాక్టర్స్ ద్వారా మంచి ట్రీట్మెంట్ ఇచ్చేసి మంచి పౌరుడుగా మళ్ళీ బయటికి పంపించడం జరుగుతుంది. మంచి కౌన్సిలింగ్ చేయడం ద్వారా అతను మళ్ళీ తీసుకోకుండా ఉండేటట్లు చూస్తాము. ఈ ఫస్ట్ కేసు అనేది వాస్తవానికి వాళ్ళ పైన ఎలాంటి ఇబ్బంది కాదు, పాస్పోర్ట్ కానీ దేనికి కానీ మెడికల్ ప్రకారం కూడా ట్రీట్మెంట్ ఇక్కడ ఇస్తున్నారు. కాబట్టి ఇది అవకాశాన్ని వినియోగించుకోవాలి. డ్రగ్ రహిత, డ్రగ్ నిర్మూలించే మంచిర్యాలగా ఉండాలని కాబట్టి ప్రజలు సహకరించాలి, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. డ్రగ్ సంబంధించిన సమాచారం ఉంటే ఇమీడియట్లీ మాకు చేయాలని చెప్పాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మత్తు పదార్థాల నిర్మూలనే ధ్యేయంగా లక్షటిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నార్కోటిక్ బృందం శుక్రవారం భారీ తనిఖీలు చేపట్టింది. యాంటీ నార్కోటిక్ స్నిప్పర్ డాగ్ స్క్వాడ్తో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడలి అయిన లక్షటిపేట, కరీంనగర్ చౌరస్తాతో పాటు యువత ఎక్కువగా గుమ్మిగూడి ఉండేటువంటి ప్రాంతాలు, ఆటో స్టాండ్లు, హోటళ్లు, పాన్ షాపుల్లో పోలీసులు అనుమానంగా గాలించారు. ప్రత్యేక శిక్షణ పొందిన స్నిప్పర్ డాగ్తో అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. యువతను రక్షించడమే తమ ప్రాధాన్యత అని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ తనిఖీల అనంతరం లక్షటిపేట ఎస్ఐ గోపతి సురేష్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాల బారిన పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు ఆయన వివరించారు. లక్షటిపేట పరిధిలో గంజాయి కానీ ఇతర మత్తు పదార్థాలు కానీ విక్రయించినా, రవాణా చేసినా లేదా సేవించినా ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో నార్కోటిక్ ప్రత్యేక బృందం సభ్యులు, స్నిప్పర్ డాగ్ స్క్వాడ్ సిబ్బంది మరియు స్థానిక పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మత్తు పదార్థాల రవాణాపై నిఘా ఉంచేందుకు ప్రజలు కూడా సహకరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్లో పెంచిన కనీస వేతనాలను ప్రకటించింది. కార్మికులకు కనీస వేతనాలను పెంచిన సందర్భంగా కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ చిత్రపటాలకు మందమరిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో 1,11,00,000 మంది కార్మికులకు లాభం చేకూరాలని, కార్మికుల పక్షాన నిలబడి వారి సంక్షేమం కోసం కనీస వేతనాల పెంపుకు కృషి చేసిన రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామికి పాలాభిషేకం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 1.11 కోట్ల మంది కార్మికుల ప్రయోజనం చేకూరే విధంగా కనీస వేతనాలను భారీగా పెంచినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ అవుట్సోర్సింగ్ కార్మికులంతా కలిసి పాలాభిషేకం చేశారు. రామకృష్ణపూర్ సూపర్ బజార్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అవుట్సోర్సింగ్ కార్మికులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్మికులకు న్యాయం చేస్తూ దాదాపు 12 సంవత్సరాల తర్వాత కనీస వేతనాలను సవరించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేతన్పల్లి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జంగం కళ, మాజీ పట్టణాధ్యక్షులు పల్లెరాజు, పట్టణ ఉపాధ్యక్షులు ఆకుల రాజయ్య, ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కేతనపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కేతనపల్లి మున్సిపల్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యం లోపల నిన్న గత 12 సంవత్సరాల తర్వాత అసంఘటిత కార్మిక రంగం ఏదైతే ఉందో వారికి 39.45% వేతనాన్ని, కనీస వేతనాన్ని పెంచేటువంటి విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు యనుమల రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కనీస వేతనాల పెంపు సబ్ కమిటీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, శ్రీధరబాబు గారు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే అసంఘటిత కార్మిక రంగం ఉందో దాంట్లో గత 12 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి, అదేవిధంగా పెట్రోల్ ధరలు పెరిగినాయి. దేశం లోపల ప్రతి ఒక్క ధర పెరిగింది, కానీ కార్మికుల యొక్క జీతాలు పెరగక అరకొర జీతాలకు వ్యవస్థ లోపల పడిపోయినటువంటి సందర్భం లోపల ఏదైతే ఎన్నికల లోపల హామీ ఇచ్చినారో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆ హామీని నిలబెట్టుకునేటువంటి విధంగా ఒక సబ్ కమిటీని ఫామ్ చేసి ఆ సబ్ కమిటీ ద్వారా వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలని తీసుకొని వాటిని ఒక 3 జోన్లుగా విభజించి 4 కేటగిరీలుగా విభజించి అది అన్స్కిల్డ్ కావచ్చు, స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కావచ్చు, స్కిల్డ్లుగా, హెవీ స్కిల్డ్గా విభజించుకొని అదేవిధంగా కేటగిరీలుగా మున్సిపాలిటీ జోన్ 1 జోన్గా, మున్సిపల్ కార్పొరేషన్ 1 జోన్గా, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో వర్క్ చేసేటువంటి వాళ్ళను మరొక జోన్లుగా విభజించి ఏదైతే వారి యొక్క ఆర్థిక వ్యవస్థను వారికి ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పెంచేటువంటి విధంగా ఇవాళ 39.45% పెంచడం అనేటువంటిది చాలా హర్షణీయం. దీనివల్ల రాష్ట్రం లోపల 1,11,00,000 మందికి ఈ యొక్క లబ్ధి చేకూరుతుంది. ఇది అత్యంత మంచి విషయం అని చెప్పి, శుభపరిణామం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ రానున్నటువంటి కాలం లోపల మనం చూస్తూనే ఉన్నాం. గతం లోపల గౌరవనీయులు స్వర్గీయ కాకా వెంకటస్వామి గారు ఇదే కార్మిక రంగం కోసం పెన్షన్ విధానాన్ని తీసుకొస్తే గౌరవనీయులు పెద్దలు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వాళ్ళకు ఉన్నటువంటి చాలీ పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ పెంచాలనేటువంటి పార్లమెంట్లో కొట్లాడుతూ ఉన్నారు. గౌరవనీయులు పెద్దలు మన కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి గారు కూడా మరలా కార్మిక రంగం ఏదైతే చేయాలని చెప్పేసి గతం లోపల ఏదైతే ఈ వర్కర్స్ ఉన్నారో ఆ వర్కర్స్ కూడా వాళ్ళు గ్రిగ్ వర్కర్స్ కోసం మన శాసనసభ లోపల బిల్లును పాస్ చేయించారు. మళ్ళీ కొత్తగా ఈ రోజు ఎవరైతే అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారో రాష్ట్రం లోపల ఇటు గ్రామ పంచాయతీల లోపల కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లో కావచ్చు, మున్సిపాలిటీలో కూడా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో అసంఘటిత కార్మికులు వీళ్ళందరికీ కూడా పెంచేటి విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి కుటుంబం ఇలా
కాకా కుటుంబం. కాబట్టి కార్మిక సంక్షేమం కోసం నిత్యం పనిచేస్తున్నటువంటి కుటుంబం ఏదైనా ఉంది అంటే ఇది కాకా కుటుంబం అని తెలియజేస్తూ రానున్నటువంటి కాలం లోపల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల మరిన్ని సంక్షేమ పథకాలు, మరింత ప్రజలకు మేలు చేసేటువంటి పథకాలు తీసుకొచ్చి ఒక సుపరిపాలన అందించేటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని. నిన్నటికి నిన్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రులు, మన నిజవర్గ శాసనసభ్యులు గౌరవ వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సబ్ కమిటీ ద్వారా గత 12 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో ఎవరైతే కార్మికులు ఉన్నారో కనీస వేతనాలు పొందక దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారో ఆ కార్మికులందరూ కూడా రైతాంగంలో కానివ్వండి, కార్మికులు కానివ్వండి, కర్షకులలో కానివ్వండి, బిల్డింగ్ వర్కర్స్లే కానివ్వండి, రోడ్ వర్కర్స్లే కానివ్వండి, ఇట్లా మున్సిపాలే కానివ్వండి, గ్రామ పంచాయతీ కానివ్వండి, ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 34.57% జీతం పెంచడం జరిగింది. ఇది 1,11,00,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఈ జీతం పెంచడం వల్ల వాళ్ళ కుటుంబాలకు ఆర్థికంగా కొంచెం ఎదుగుదలకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వివేక్ వెంకటస్వామి గారు ఆలోచన తీసుకొని మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రభుత్వ ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈరోజు వార్డుల్లోని కిషోర బాలికలకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు వేసవికాలం వడదెబ్బ తలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అంజలి, డాక్టర్ లక్ష్మీ ప్రసన్న, వైద్య సిబ్బంది, కిషోర బాలికలు పాల్గొన్నారు. కనీస వేతనాలు అమలు చేసినటువంటి రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామికి ఎస్ఎండ్పీసీ సిబ్బంది, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా తమకు న్యాయం జరిగిందని వారు ఈ సందర్భంగా తెలిపారు. తొలగించిన సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు తిరిగి ఇప్పించడమే కాకుండా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయించిన రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామికి ఈ సందర్భంగా మందమరి ఎస్ఎండ్పీసీ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ధన్యవాదాలు తెలిపారు. సెక్యూరిటీ ఉద్యోగులు మాట్లాడుతూ గతంలో 213 మంది సెక్యూరిటీ గార్డులను ఉద్యోగాల నుండి కాంట్రాక్టర్ తొలగించారని, ఈ విషయమై రాష్ట్ర మంత్రి వెంకటస్వామి దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లగా రాష్ట్ర మంత్రి సచివాలయంలోని సెక్యూరిటీ గార్డులను పిలిపించుకొని వారి ముందే సింగరేణి సిఎండితో మాట్లాడి తిరిగి ఉద్యోగాలను ఇప్పించడం జరిగిందని వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మరో 5 రోజుల్లో నూతన టెండర్ పద్ధతి ద్వారా అందరినీ తీసుకోవడానికి యాజమాన్యానికి ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు. పోయిన ఉద్యోగాలను ఇప్పించి మా కుటుంబాలను కాపాడిన రాష్ట్ర మంత్రికి ఈ సందర్భంగా రుణపడి ఉంటామని వారు అన్నారు. హైదరాబాద్ కూడా మంత్రి గారికి ఇప్పించడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో కేకే5 గైన్లో తిరిగి కార్మికుల కష్టాలు ఏ రకంగా ఉంటాయని చెప్పి తెలుసుకున్నటువంటి గొప్ప వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు. అదేవిధంగా మా ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికులం కనుక దయచేసి వివేక్ వెంకటస్వామి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్, మేము జీవితాంతం మీకు రుణపడి ఉంటాము. ఈ ప్రభుత్వం గెలవడం కోసం కూడా మా ఓట్లు ఎంతో కీలకమైనవి అని చెప్పేసి గమనించడం మీకు మా ధన్యవాదాలు సార్. మాకు అర్ధాకలతో ఉన్న మా ఆకలి తీర్చినందుకు మా కుటుంబాల అందరి తరఫున కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీ కార్మికుల కష్టాలను కూడా బొగ్గు బాయిలో దిగి కూడా ప్రతి క్షణాన్ని గమనించినటువంటి ఒక కార్మిక శాఖ మినిస్టర్గా మాకు మీరు ఉండడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. మందమరిలో ఉన్నటువంటి సింగరేణి ఎస్ఎండ్పీసీ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు గత 3 నెలల నుంచి వాళ్ళని టెండర్ అయిపోయిందని చెప్పి సింగరేణి సంస్థ తీసేయడం జరిగింది. కాంట్రాక్ట్ కార్మికులను, కాంట్రాక్టు సింగరేణి ఎస్ఎండ్పీసీ వాళ్ళను. మరి వాళ్ళు 76 రోజుల నుంచి వారి కుటుంబాలు 216 మంది వీధిన పడే పరిస్థితి వచ్చింది. మరి ఎంతోమంది జీఎం గారికి వెనుకోవడం జరిగింది. ఈ యొక్క సింగరేణి ఎస్ఎండ్పీసీ కార్మికులు వారి సమస్యలను సంబంధించినటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గౌరవ వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో మొన్న 3 రోజుల కిందట సింగరేణి ఎస్ఎండ్పీసీ కార్మికులు వాళ్ళు సుమారుగా 50 మంది హైదరాబాద్ సెక్రటరీకి వెళ్ళి సింగరేణి సిఎండి గారితో లైవ్లో మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడిన 3 రోజులకే ఈరోజు జీవో కాపీ విడుదల రావడం జరిగింది. నిజంగా కార్మిక శాఖ మంత్రివర్యులు కార్మికుల పట్ల ఉన్న చిత్తశుద్ధి, వారి కుటుంబం మొదటిసుంది కాకా వెంకటస్వామి గారు. 12 సంవత్సరాల నుండి మందమరి ఎస్ఎన్పిసి డిపార్ట్మెంట్లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్గా పనిచేస్తున్న మేము పోయిన
2025లో టెండర్ లోపాల వల్ల టెండర్ సర్టిఫికేట్స్ కరెక్ట్ లేవు అని చెప్పేసి 3 నెలలు అంటే 78 రోజుల బట్టి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలను నిలిపివేయడం జరిగింది. దానివల్ల 213 మందిని దాంతోటట్టుగా 1500 మంది కుటుంబ 213 మంది గార్డ్స్లను వాళ్ళ కుటుంబ సమేతంగా కలుపుకొని 1800 మందిని 3 నెలల బట్టి జీతం లేక రోడ్డు ఎక్కి అన్ని స్ట్రైకులని జిఎం ఆఫీసు, ఎస్ఎన్పిసి ఆఫీసు, సార్ల దగ్గర జిఎం గారి దగ్గరికి పోతే ఎటువంటి స్పందన లేకుండా జరగడం జరిగింది. మొన్న 3 రోజుల క్రితం కార్మిక శాఖ మంత్రి అయినటువంటి గడ్డం వివేక్ వెంకటస్వామి గారి సార్ దగ్గరికి వారికి ఫోన్ చేయగా వారు మాకు 3 రోజుల కిందట సెక్రటేరియాకు రమ్మని చెప్పి పట్టణ అధ్యక్షులైన తిరుమల రెడ్డి అన్నగారితో మాట్లాడడం జరిగింది. అన్నగారి ఆధ్వర్యంలో మమ్మల్ని అందరినీ సుమారు ఒక 50 మందిని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులం అందరం కలిసి అన్న ద్వారా మమ్మల్ని సారు కల్పించడం, సెక్రటరీకి తీసుకుపోయి సార్ గారిని కార్మిక శాఖ మంత్రి గారిని కల్పించడం జరిగింది. మా బాధ ఏందో అడిగి తెలుసుకొని వెంటనే స్పందించి మన కార్మిక శాఖ మంత్రి గారు సిఎండ్ఎండి గారితో, సింగరేణి సిఎండ్ఎండి గారితో మా ముందే ఫోన్లో మాట్లాడి ప్రైవేట్ కాంట్రాక్ట్స్ అయినా సింగరేణి కాంట్రాక్ట్స్ అయినా కాంట్రాక్టర్లు అయినా మన కార్మికులైనా అంతా ఒకటే. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్న జిల్లా అధికారులు, కార్పొరేషన్ డిప్యూటీ మేయర్. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల నియోజకవర్గ పరిధికి చెందిన 61 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ. మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని డి అడిక్షన్ సెంటర్ను సందర్శించిన డీసీపీ భాస్కర్. ఈ అడిక్షన్ సెంటర్లో చికిత్స పొందుతున్న 17 మందికి కౌన్సిలింగ్ ఇచ్చిన డీసీపీ. ఇక నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూ ఉండండి ప్రజా సమస్యల పరిష్కారమైన సిటీ న్యూస్, మీతోనే మీ వెంటే.